హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సరళ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాల్టి వీడియో ఒక స్నాక్ రెసిపీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇదొక ఓల్డెన్ రెసిపీ అండి. అదేంటంటే అలసంద పప్పు వడ. రెసిపీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నా రెగ్యులర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. నోటిఫికేషన్స్ ద్వారా నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీరు చూడొచ్చండి. అయితే ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇదొక ట్రెడిషనల్ రెసిపీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ అలసంద పప్పు హెల్త్కి చాలా మంచిదండి. They are excellent source of dietary fiber, protein B, vitamins and many more other important vitamins and minerals. చూసారా, ఇక్కడ అలసంద పప్పు వడ చాలా సాఫ్ట్గా తిన్నగా వచ్చిందండి. అలసంద పప్పుకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసేద్దామా? ముందుగా కావాల్సిన పదార్థాలు: 200 grams తెల్ల అలసంద పప్పు, 4 మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, తగినంత సాల్ట్, డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్. ముందుగా అలసంద పప్పు తీసుకుని శుభ్రంగా వాటర్లో 2 to 3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత 2 hours నానబెట్టుకోవాలి. 2 hours తర్వాత అలసంద పప్పు మంచిగా సోక్ అయ్యి డబల్ క్వాంటిటీ అయిందండి. అలాగే అలసంద పప్పుకున్న పొట్టు కూడా కొద్దిగా ఊడిపోయిందండి. తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో అలసంద పప్పుని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత హ్యాండ్తో బాగా ప్రెస్ చేస్తూ ఒకసారి కలపాలండి. తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి హ్యాండ్తో ప్రెస్ చేసి అలసంద పప్పుని పొట్టు విడిపోయేలాగా ఇలా 5 minutes పాటు హ్యాండ్తో బాగా గాలించి ఇలా హ్యాండ్తో ప్రెస్ చేసుకోవాలండి. చూసారా, ఇక్కడ పొట్టు అనేది పైన తేలుతోంది. తర్వాత మరొక పాత్ర తీసుకుని ఆ పాత్రలో ఇలా వాటర్ వంపేసుకోవాలండి. ఇలా గాలిస్తే హ్యాండ్తో అక్కడ పొట్టు అనేది పాత్రలో పడిపోతుంది నీళ్ళతో పాటు. ఇలా 3 to 4 టైమ్స్ వాటర్ యాడ్ చేసుకుని ఇలా గాలిస్తే పొట్టు అనేది మొత్తం వాటర్లో వెళ్ళిపోతుందండి. ఇది కొద్దిగా టైం టేకన్ అండి, ఓపికతో చేసుకోవాలి. అలసంద పప్పు 4 to 5 టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఒక స్టైనర్లో వేసుకోవాలండి. స్టైనర్లో వేసి 1/2 hour పాటు వదిలేయాలి. ఎందుకంటే అందులో ఉన్న వాటర్ మొత్తం స్టెయిన్ అవ్వాలి. వాటర్ అనేది పూర్తిగా స్టెయిన్ అవ్వాలండి, లేకపోతే మన వడల పిండి లూజ్గా వస్తుందండి. అప్పుడు పర్ఫెక్ట్ వడలు వేసుకోవడం కుదరదు. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దాం. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 6 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ జీరా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో అలసంద పప్పు యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తని పేస్ట్లా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారా, వడల పిండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత హ్యాండ్లో ప్రెస్ చేసుకుంటే ఇలా ముద్దలా రావాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మంచిగా వస్తాయి వడలు. మొత్తం అలసంద పప్పు అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసి మంచిగా హ్యాండ్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేటప్పుడు మనం సాల్ట్ అనేది యాడ్ చేయకూడదండి. ఆయిల్ కాగిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ముందుగా సాల్ట్ యాడ్ చేసామంటే వాటర్ వదులుతుందండి పిండిలో. అప్పుడు వడల పిండి చాలా లూజ్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు వడలు పర్ఫెక్ట్ షేప్లో రావండి. ఇప్పుడు వడల పిండి రెడీ అయిందండి.
తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయి వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వడల పిండిలోకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ వంట సోడా యాడ్ చేసుకోలేదండి. మరొకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా కంప్లీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన ఒక బౌల్లో వాటర్ పెట్టుకోవాలి. వడలు ఒత్తుకోవడం కోసం నేను ఇక్కడ ప్లాస్టిక్ కవర్ యూజ్ చేశానండి. నాకు టైంకి అరిటాకు లేదా తమలపాకు అవైలబుల్ లేదండి. మీకు తమలపాకు అరిటాకు అవైలబుల్లో ఉంటే వాటి మీద వడలు ఒత్తుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే హెల్త్కి చాలా మంచిదండి. కడాయిలో ఆయిల్ వేడెక్కిందో లేదో ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అనేది కంప్లీట్గా వేడెక్కిందండి. ఇప్పుడు వాటర్లో హ్యాండ్ని మంచిగా డిప్ చేసుకుని కొద్దిగా వాటర్ పాలిథిన్ కవర్కి ఇలా అప్లై చేసుకుని వడల పిండిని ఇలా రౌండ్గా బాల్ చేసుకోవాలి. తర్వాత పాలిథిన్ కవర్ మీద పెట్టి నెమ్మదిగా ప్రెస్ చేసుకుని రౌండ్ షేప్ వచ్చేలాగా చూసుకోవాలి. అలాగే వడ మధ్యలో ఒక చిన్నటి చిల్లు పెట్టుకోవాలి. ఇలా చేసామంటే వడ అనేది ఈవెన్గా ఫ్రై అవుతుందండి. ఇలా నెమ్మదిగా తీసి ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వడ ఆయిల్లో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి, లేదంటే ఆయిల్ అనేది స్ప్లిట్ అవుతుందండి. ఇలా వడలన్నీ మొత్తం ఒత్తుకుని వేసుకున్న తర్వాత కొద్ది నెమ్మదిగా తిప్పుకోవాలండి, లేదంటే వడలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంది. ఇలా నెమ్మదిగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా వడల్ని రెండు వైపులు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వడలు గోల్డెన్ కలర్ వచ్చి మంచిగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఆయిల్లోంచి తీసి మరొక గరిటెలో వేసుకోవాలి. ఇలా నెమ్మదిగా ఒక్కొక్కటిగా తీసుకుంటూ వేసుకోవాలి. తర్వాత 1 మినిట్ పాటు ఇలా నెమ్మదిగా అన్నామంటే ఉన్న ఆయిల్ అంతా కింద స్టెయిన్ అయిపోతుందండి. తర్వాత స్టెయినర్లో టిష్యూ పేపర్ వేసుకుని అందులో వేసుకోవాలి. ఇలా చేస్తే ఎక్స్ట్రా ఆయిల్ అంతా అబ్జార్బ్ అయిపోతుందండి. ఇక మిగిలిన పిండినంతా బ్యాచెస్ లాగా వేసుకుంటూ ఇలా వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అలసంద వడలు రెడీ టు సర్వ్ అండి. ఈ అలసంద వడల్ని పెరుగుతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరెన్నో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్తో మీ ముందుంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్.